వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నీలకంఠుడు గరళాన్ని తన కంఠంలో దాచుకున్నాడంటారు పురాణాల్లోని మహర్షులు. అది కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఈ మాటలు లిఖించబడ్డాయి. ప్రస్తుతం మన భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే కాలుష్యం నలుమూలల నుంచి కమ్ముకొస్తుందనేది పరిశోధకులు అంచనా. గాలి, నీరు, శబ్ద, వాతావరణ కాలుష్యాలతో మనిషి ఆయురాధ్యాయాన్ని హరించి వేస్తున్న ఘటనలపై అటు శాస్త్రవేత్తలు, కాలుష్య నియంత్రణ మండలి, పరిశోధకులు చేయని పరిశోధనలంటూ ఏవీ మిగలలేదు. అయినా ఏ రోజుకా రోజు తమ పరిశోధనలకు పదును పెడుతున్న పరిశోధకులు వాతావరణంలో వ్యర్థాల వల్ల వెలువడుతున్న విషవాయువులు మనిషి మనుగడపై తీవ్ర ప్రభావాలని చూపిస్తున్నాయంటున్నారు పరిశోధకులు. అటు గాలి, నీరుతో పాటు ఇటు శబ్ద తరంగాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు విడుదల చేస్తున్న పొల్యూషన్ పై ఓ ప్రత్యేక కథనం. మనం చూస్తున్న ఈ వినీల విశ్వంలో మొదటి స్థానం మనిషి మనుగడే అని మీకు తెలుసా? డార్విన్ సిద్ధాంతము లేక జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అది కాకపోతే మరేదో పవిత్ర గ్రంథంలోని ప్రధాన అంశము అని తర్కించుకోవడం కంటే మనిషి మనుగడకు వాతావరణం, పరిసరాల పరిశుభ్రత అనే ప్రధాన అంశాలు ప్రకృతిని ప్రేరేపిస్తున్నాయంటే మీరు నమ్ముతారా? తరాలు మారినా, యుగాలు మారినా మనిషి ఆలోచన తీరు మారకపోతే మాత్రం మనిషి మనుగడకు ప్రకృతి పెను శాపంగా మారబోతుందంటే మీరు నమ్ముతారా? అందుకు కారణాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే వాతావరణాన్ని కాలుష్యాలకు గురిచేసే వ్యర్థ పదార్థాలే పొల్యూషన్కు ప్రధాన కారకాలనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. కాలుష్యాల్లో ముఖ్యంగా గాలి, నీరుతో పాటు ధ్వని కాలుష్యం కూడా తోడవడం ప్రకృతి వినాశనానికి సాంకేతికమనే చెప్పాలి. వాతావరణాన్ని కాలుష్యానికి గురి చేసే వ్యర్థాల నుంచి వెలువడే దుర్గంధాలే కాలుష్యాలు కారణాలవుతున్నాయని అందరికీ తెలిసిన నగ్న సత్యం. రెండు రకాలుగా ఉండే కాలుష్యాల కారకాలు ముఖ్యంగా రెండు రకాలుగా మన కంటికి కనిపిస్తాయి. ప్రకృతిలో సహజంగా ఏర్పడే విపత్తుల వలన ఏర్పడుతున్న కాలుష్యాలు ఒక రకమైతే, మనిషి చేసే విపరీత ధోరణుల వలన ఏర్పడే కృత్రిమ కాలుష్యాలు మరో రకంగా ఉంటాయి. వీటిలో మనిషి సృష్టించే వ్యర్థ పదార్థాల నుంచి వెలువడుతున్న దుర్గంధాలు, చెవులు చిల్లులు పడేలా సృష్టిస్తున్న ధ్వనుల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాలు మరో ఎత్తు. అవే మనిషిలోని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయంటే మీరు నమ్ముతారా? దీనిని మరో మాటగా చెప్పాలంటే గాలి, నీరు కాలుష్యాల మాదిరిగానే ధ్వని లేదా శబ్ద కాలుష్యం ద్వారా మనిషి మెదడుపై తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. వివిధ రకాల జంతువుల నుంచి విడుదలయ్యే శబ్దాలు
మనిషిలోని మెదడుకు చెందిన నరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. దీని ప్రకారం మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రకృతిలో వెలువడే శబ్దాలు మెదడుకు చేరేలోపే మస్తిష్కంలోని నరాలు తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. అనైతికంగా స్పందించే నాడుల వల్ల హృదయ స్పందన పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అంటే శబ్దం ఏ రకంగా వచ్చినా అది గ్రహించే నాడుల రెసిస్టెన్స్ పవర్కు మితిమీరితే అనర్థాలు తప్పవనేది న్యూరాలజిస్టులు వెల్లడిస్తున్నారు. ఓ రకంగా దీనిని మరింత దీర్ఘంగా పరిశీలిస్తే ప్రధానంగా యంత్రాలు, రవాణా, పారిశ్రామిక యంత్రాలు, ప్రచార వ్యవస్థలు, భవన నిర్మాణాల్లో విడుదలయ్యే శబ్దాలు, పచ్చిక కోసే యంత్రాలు, నిర్మాణాలు, ఎలక్ట్రికల్ జనరేటర్లు, పేలుళ్ల వలన విడుదలయ్యే ఉద్గారాలే శబ్ద కాలుష్యాలకు ప్రధాన కారకాలుగా చెబుతున్నారు. గృహ విద్యుత్ జనరేటర్లతో సంబంధం ఉన్న శబ్ద కాలుష్యం అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొత్తగా ఏర్పడుతున్న పర్యావరణ క్షీణత అనే చెప్పొచ్చు. చెవిలోని కర్ణభేరి రెసిస్టెన్స్ పవర్ కంటే అధిక ధ్వని తరంగాలు చెవిన చేరితే నాడులు స్పందించే తీరు, బ్లడ్ ప్రెషర్ పెంచుతాయనేది వైద్య నిపుణుల అంచనా. దాంతో మనిషి ఆరోగ్యం, ఆహారం, కదలికలు తదితర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మనిషి రక్తపోటు, అధిక ఒత్తిడి స్థాయిలు, టిన్నిటస్, వినికిడి లోపం, నిద్రలేమి, ఇతర హానికారక స్పందనలతో పాటు కలతపెట్టే ప్రభావాలు మనిషి మీద తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయనేది వైద్య నిపుణుల పరిశోధనల్లో వెల్లడైంది. యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ చేసిన సర్వే ప్రకారం 55 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉండే రహదారి ట్రాఫిక్ మూతల స్థాయి వలన 11.3 కోట్ల మంది ప్రజల్లో అనారోగ్య పరిస్థితులు ప్రభావితమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కారణంగా 55 డెసిబెల్స్కు పైబడి ఉండే మూతలు మానవ ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయనేది పరిశోధకుల అంచనా. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ మూతలకు దీర్ఘకాలం గురైతే వినికిడికి దెబ్బతింటుందని మనలో చాలా మందికి తెలీదు. అందుకే క్లబ్లు, పబ్లు, ప్రచారాలు, సినిమా థియేటర్లు, సౌండ్ థియేటర్లు, మీటింగ్లు తదితర అంశాల్లో సాధారణ సౌండ్ కంటే అధిక సౌండ్ మనకు వినిపిస్తుంది. కాకపోతే పలు పార్టీలు పరిస్థాలుగా అనుగుణంగా మన బాడీ లాంగ్వేజ్ను మనకు తెలియకుండానే మనమే మార్చుకుంటాం. సౌండ్ లెవెల్ మీటర్ పర్యావరణంలోనూ కార్యాలయాల్లోనూ మూతలను కొల్చే ప్రధాన సాధనాల్లో నిద్ర, సంభాషణ వంటి సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినప్పుడు కానీ వ్యక్తి జీవన నాణ్యతను దెబ్బతీసే సందర్భంలోనూ ధ్వనులు మనిషి అనారోగ్యానికి కారణమవుతుందనేది వాస్తవం. ఇక వినికిడి శక్తిలో వైద్య నిపుణులు నిర్ణయించిన మినిమం స్థాయిని మించి చెవికి చేరుతున్న ధ్వని తరంగాలను తట్టుకునే అనియంత్రిత నాడులు ప్రతిస్పందించే అవకాశం ఉందా అనేది వైద్య నిపుణులకు కూడా వస్తున్న అనుమానం. కాకపోతే కండరాల్లో అనియంత్రిత కండరాలు ఉన్నట్లే నవనాడుల్లోనూ అటువంటి అనియంత్రిత వ్యవస్థ అనేది లేదనేది పలు పరిశోధనల్లో వెల్లడైన నగ్న సత్యం.
మరి చెవి వినికిడి స్థాయిని తట్టుకునే 85 డెసిబల్ స్థాయిని మించి వెలువడుతున్న ధ్వని తరంగాలను తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ పై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు సూచించిన 85 డెసిబెల్స్ కు మించి వెలువడుతున్న ధ్వని తరంగాలు శబ్ద కాలుష్యం పెద్దలపైన పిల్లలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్నవారిలో హైపర్ యాక్యూసిస్ అనే స్టేటస్ ఉంటుంది. ఇది శబ్దం పట్ల అసాధారణమైన సున్నితత్వం కలిగి ఉన్న కర్ణబేరీలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. దాంతో చాలా మందిలో భయం, ఆందోళన, భావోద్వేగాలతో పాటు శారీరకంగా అసౌకర్యం కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఒంటరిగా ప్రశాంత జీవనానికి అలవాటు పడతారని పరిశోధనల్లో వెల్లడైంది. ఇక శబ్ద కాలుష్యాల్లో మరో ముఖ్యమైన అంశంగా జంతువులు, పక్షుల అరుపులు కూడా ఒక కారణంగా మారుతున్నాయంటున్నారు పరిశోధకులు. వీటి అరుపులు, కూతల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఏర్పడినా ఇక జంతువులను వేటాడే ప్రక్రియలో భాగంగా వాటి సంభాషణల్లో సమతౌల్యత దెబ్బతింటుంది. దాంతో వాటి మనుగడలో అసంబద్ధ ప్రమేయాలు ఏర్పడి మరణించే అవకాశాలున్నాయి. దాంతో పర్యావరణంలో కాలుష్యాలు పెరిగి మనిషి ఆరోగ్యంపై తీవ్ర విష ప్రభావాన్ని చూపెడతాయి. ఇక పట్టణాలు, మహానగరాల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వాహనాలు విడుదల చేసే కార్బన్ మోనాక్సైడ్ విషవాయువులు పొగల రూపంలో విడుదలవ్వడం పర్యావరణానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ కు ప్రతికారకాలుగా మారుతున్నాయి. దాంతో గాలి కూడా కలుషితం కావడం మనిషి మనుగడపై తీవ్ర విష ప్రభావాన్ని చూపిస్తుంది. మరోవైపు నీటి కాలుష్యాల విషయంలోనూ అదే జరుగుతుంది. మానవ కార్యకలాపాల వల్ల సరస్సులు, నదులు, చివరకు సముద్ర జలాలు కలుషితం కావడంతో జలచర జీవులు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా ఓడల ప్రొపెలర్లు, డీజిల్ ఇంజిన్లు అధిక శాతంలో శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది తక్కువ ఫ్రీక్వెన్సీలో శబ్ద స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. కమ్యూనికేషన్ కోసం ధ్వనిపై ఆధారపడే తిమింగలాలు వంటి జంతువులు ఈ శబ్దం ద్వారా ప్రభావితమవుతాయి. దాంతోపాటు సముద్ర కార్పినస్ మనాస్ అని సైంటిఫికల్ గా పిలువబడే పీతలు వంటి అకశేరుకాలు కూడా ఓడ శబ్దాల ద్వారా ప్రతికూలంగా ప్రభావితమవుతాయని తేలింది. సముద్ర జలాల్లో మార్పులు కూడా సంభవించి ఫలితంగా జలచర జీవుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని మీకు తెలుసా? ఇక ఇదే విషయంలో మరో మాటగా చెప్పాలంటే ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లతో పాటు డ్రైన్ వాటర్, ఇండస్ట్రియల్ కెమికల్స్తో కూడిన పొల్యూటెడ్ వాటర్ కూడా సముద్ర జలాల్లో కలవడంతో
సముద్రంలో జీవించే అన్ని జీవుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది అనడంలో సందేహం లేదు. ఇందులో ముఖ్యంగా తిమింగలాలు ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు మింగేయడంతో అవి మృత్యువాత పడుతున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. శబ్ద కాలుష్యాలను తగ్గించడానికి హెరార్కీ ఆఫ్ కంట్రోల్స్ ఉపయోగిస్తుంటారు. కర్ణభేరి భరించలేని శబ్దాల నుంచి రక్షించుకోవడం కోసం హైరార్క్ ఆఫ్ కంట్రోల్స్ ను ఉపయోగిస్తుంటారు. వీటితో పాటు చెవుల్లో ఇయర్ ప్లగ్గులు, ఇయర్ మఫ్లు వినియోగిస్తుంటారు. ఇటీవల వృత్తిపరమైన మోతలను ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగా నిశ్శబ్ద పరికరాలను రూపొందించడానికి తయారీదారులు ముందడుగు వేశారు. దాంతో పట్టణ ప్రణాళికల్లో అలసత్వాలు సౌండ్ పొల్యూషన్కు ప్రధాన కారకాలుగా మారుతున్నాయి. మరోవైపు రోడ్లు రూపకల్పనలలోనూ అలసత్వం, వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ లాంటి పొగల ద్వారా ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. ఇక దాంతోపాటు ఇయర్ పొల్యూషన్కు కూడా రహదారులే కారణం అవుతున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మరోవైపు వాహనదారులు కూడా తమ వాహనాల వాడకంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఆయా వాహనాల నుంచి వెలువడే పొగలు, వాహనాల శబ్దాలు రణగొణ ధ్వనులతో పర్యావరణానికి తీవ్ర ఇబ్బందికరంగానే మారుతున్నాయనడంలో సందేహం లేదు. సహజంగా పొల్యూషన్ను సృష్టించే వాహనాలను మెరుగైన రూపకల్పన ద్వారా కంట్రోల్ చేయొచ్చనేది పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక దాంతోపాటు రహదారులు, ఇతర పట్టణ సదుపాయాల నుండి వచ్చే శబ్దాన్ని, మోతలను తగ్గించవచ్చనేది స్పష్టమవుతుంది. శబ్దం నిరోధకాలను ఉపయోగించడం, వాహన వేగాన్ని పరిమితం చేయడం, రహదారి ఉపరితలపు రూపాన్ని మార్చడం, భారీ వాహనాలపై పరిమితి విధించడం, బ్రేకులు వేయడాన్ని, త్వరణాన్ని తగ్గించి వాహనాలను ట్రాఫిక్ నియంత్రణలను ఉపయోగించడం, శబ్ద కాలుష్యాలకు బ్రేకులు లాంటివనేది మర్చిపోతున్నట్టున్నారు అధికారులు. దాంతోపాటే సరైన టైర్ల రూపకల్పన వంటి వాటి ద్వారా రహదారి శబ్దాన్ని తగ్గించవచ్చు. వ్యూహాలను వర్తింపజేయడంలో ముఖ్యమైన అంశం రహదారి శబ్దం కోసం కంప్యూటర్ మోడల్. ఇది స్థానిక స్థలాకృతి, వాతావరణ శాస్త్రం, ట్రాఫిక్ కార్యకలాపాలు, ఊహాత్మక ఉపశమనాన్ని పరిష్కరించేలా ఉండాలి. రహదారి ప్రాజెక్టు ప్రణాళిక దశలో ఉండగానే ఈ పరిష్కారాలను చేర్చితే మోతలను తగ్గించేందుకు తీసుకునే చర్యల ఖర్చు తక్కువగా ఉంటుంది. మోతలను తక్కువగా వెలువరించే జెట్ ఇంజన్లను ఉపయోగించడం, విమాన మార్గాలను మార్చడం, రన్వే వాడే సమయాలను మార్చడం వంటి చర్యల ద్వారా విమాన శబ్దాన్ని తగ్గించవచ్చు. ఇది విమానాశ్రయాల సమీపంలో ఉండే నివాసితులకు ప్రయోజనం చేకూర్చుతుంది. 1970ల వరకు కాలుష్యాల చట్టాలు ఉన్నా ప్రభుత్వాలు శబ్ద కాలుష్యాలను పర్యావరణ సమస్యగా కాకుండా సహజంగానే భావించేవి. ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే శబ్ద కాలుష్యం భారతదేశంలో పెను సమస్యగా మారిందనడంలో సందేహం లేదు. బాణసంచా లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నియమ నిబంధనలు ప్రవేశపెట్టినా
అది అమలు చేసే విధానంలో లోపాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కాగా పొల్యూషన్ గురించి పట్టించుకుని ఎంతో కొంత ఆ దిశగా అడుగులే వేసిన ఒకే ఒక్క సంస్థ ఆవాస్ ఫౌండేషన్. భారతదేశంలో ఒక ప్రభుత్వేతర సంస్థ ఇది. ఇది 2003 నుండి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, అవగాహన, విద్యా ప్రచారాలు మొదలైన పద్ధతుల ద్వారా వివిధ వనరుల నుండి వచ్చే శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి పనిచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు చట్టాలను కఠినంగా అమలు చేయడం పెరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లలో సంగీతం ప్రసారం చేయడాన్ని భారత సుప్రీంకోర్టు నిషేధించింది. శబ్ద కాలుష్యంపై మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఇది కేవలం చిరాకు తెప్పించడం మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుందని వారు చెప్పారు. అయినప్పటికీ చట్టం అమలు పేలవంగా ఉంది. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. గాలి, ధ్వని కాలుష్యాలకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్న నీటి కాలుష్యానికి మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. మనిషి సృష్టిస్తున్న ఆధునిక టెక్నాలజీని ఆధారం చేసుకుని ఉత్పత్తి అవుతున్న ఉపకరణాలు ఏవైనా వాటి ద్వారా వెలువడే వ్యర్థాలు, వాయు, ధ్వని కాలుష్యాలకు అవినావభావ సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. ఇక నీటి కాలుష్యానికి మాత్రం అంతం లేని పొల్యూషన్ మనిషి మనుగడపై పెను ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు పరిశోధకులు. కర్మాగారాల నుంచి వెలువడే కెమికల్ వ్యర్థాలు భూమి పొరల్లో ఇంకిపోయి పర్యావరణంతో పాటు మొక్కలు, మూగజీవాలు తదితర అంశాలపై తీవ్ర విష ప్రభావాన్ని చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. మరోవైపు భూమి పొరల్లో ఇంకిపోయిన కెమికల్స్ పంటలు పండకుండా భూసారాన్ని కూడా పొల్యూట్ చేయడంతో వ్యవసాయం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దాంతో కరువు ఏర్పడే అవకాశం ఉందనేది ఎల్కేజీ చదివే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. కానీ ఇంత జరిగినా కంటి ఎదురుగా కనిపిస్తున్న దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి దారులు వెతకడం లేదనేది సుస్పష్టం.
విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండిస్తే వచ్చే యాష్ గాలిలో కలిసిపోతుంది. అది కూడా ఆయా పరిసర ప్రాంతాల్లో నేలపై పరచబడి సారవంతమైన నేలను నిస్సారంగా చేసేస్తుంది. థర్మల్ పవర్ స్టేషన్ వల్ల వెలువడే బూడిద వల్ల మోటార్ వాహనాలు, విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దాంతోపాటు శ్వాస సమస్యలు, దృష్టి దోషాలు మనిషిని పట్టిపీడిస్తున్నాయి. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాసోలీన్లు, హైడ్రోకార్బన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, అమోనియా, ఎగిరే బూడిద, ఏరోసాల్స్, హైడ్రోకార్బన్లు, ఇలా ఒకటేంటి అన్ని రకాల కాలుష్యాలు మనిషి ఆయుర్దాయంపై పగబట్టాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే సమయంలో వర్షాల కారణంగా ప్రవహించే నీరు సముద్రంలోకి చేరడంతో పొల్యూటెడ్ వాటర్గా మారుతుందనడంలో సందేహం లేదు. సాధారణంగా వాతావరణంలోని గాలిలో నైట్రోజన్ 78, 32%, ఆక్సిజన్ 20.16%, కార్బన్ డైఆక్సైడ్ 0.38% ఉంటాయి. కాగా మరికొన్ని ఇతర పదార్థాలు వీటితో చేరి గాలిని కలుషితం చేస్తున్నాయి. మరోవైపు పర్యావరణంలోనూ సమతౌల్యత లోపించడానికి ప్రధాన కారణం డీఫారెస్టేషన్. పచ్చని హరితతోరణం లాంటి పైరు పొలాలు, వృక్షాలు కోతకు గురవడంతో అతివృష్టి, అనావృష్టితో పాటు ఓజోన్ పొర కూడా విచ్ఛిన్నమవుతుంది. దాంతో సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు సరాసరి భూమికి చేరడంతో మనిషి చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయనడంలో సందేహం లేదు. మరోవైపు క్రిమికీటక సమహాకారాలు వంటివి కూడా మనిషి మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనడంలో సందేహం లేదు. ప్లాస్టిక్లు, ఫెనాయిల్లు లాంటి పొల్యూటెడ్ వ్యర్థాలు మానవ మనుగడను శాసిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అగ్నిపర్వతాలు బద్దలవడం, కార్చిచ్చులు వంటి ప్రకృతి వైపరీత్యాలలో పొగ, హానికర వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ పరిస్థితులు శ్వాసకోశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పరిశ్రమల నుంచి వెలువడే పొగ, బూడిద, విషవాయువులు వంటి వాటిని ఫిల్టర్లతో వడపోసి మాత్రమే వాతావరణంలోకి వదలాల్సి ఉంటుంది. అంతేకాక ఇటువంటి పరిశ్రమలను, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, అణు రియాక్టర్ల వంటి వాటిని జనుల నివాసాలకు దూరంగా నిర్మిస్తే మనిషి ఆరోగ్యంపై ఏర్పడే దుష్ప్రభావాలను కొంతైనా తగ్గించుకోవచ్చు. రైళ్లు, వాహనాలు వంటి వాటికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు కాకుండా జీవ ఇంధనాలు వాడితే ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకునే అవకాశం ఉంది. అడవులను సంరక్షించడం ద్వారా చెట్లు పెరిగి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలను పునర్వినియోగపరిస్తే చాలా కాలుష్యం తగ్గుతుంది. అంతేకాదు, డీఫారెస్టేషన్ను అరికట్టగలిగితే ఓజోన్ పొరను సంరక్షించిన వాళ్ళం అవుతాము. తద్వారా అనేక వ్యాధులను నివారించే అవకాశం మెండుగానే ఉంటుందని ఎవరూ మర్చిపోకూడదు. స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు వాతావరణ కాలుష్యం గురించి అవగాహన కల్పిస్తే ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుందనడంలో సందేహం లేదు. పట్టణాలలో జనాభా పెరిగి వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతున్న విషయం ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. మోస్ట్లీ వాయు, నీటి, శబ్ద కాలుష్యాలకు పట్టణాలే ప్రధాన కారకాలని తెలిసిన ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు చూసుకుంటేనే ఉన్నాయి. అయినా రోజు రోజుకు పెరుగుతున్న పట్టణాల్లోని రద్దీ కారణంగా వెలువడుతున్న వ్యర్థాలు, వాహనాలు వెలువరుస్తున్న హరిన్ సౌండ్లతో పాటు ఇవి చాలదన్నట్లు లౌడ్ స్పీకర్స్ వెలువరించే విపరీత శబ్దాల ధ్వనులు మనిషి మస్తిష్కంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయంటే నమ్మక తప్పదు.
ధ్వని నియంత్రణ చట్టం, వాయు కాలుష్య చట్టం, స్వచ్ఛమైన నీటి చట్టం, జాతీయ పర్యావరణ ప్రణాళికా చట్టాలు ఖచ్చితంగా అమలు చేయగలిగితే ధ్వని పొల్యూషన్ నుంచి మొదలు పెడితే గాలి నీరు పొల్యూషన్లకు కూడా తేలిగ్గానే అరికొట్టొచ్చనేది అందరికీ తెలిసిన పచ్చి నిజం. మరి ఇంత తెలిసినా ఎందుకు ధ్వని కాలుష్యం పెచ్చిరిల్లిపోతుంది? ఇంత తెలిసినా ఎందుకు వాయు నీటి కాలుష్యాలకు హద్దు లేకుండా పోతుంది? ఇదంతా తెలిసినా ఏ పరిస్థితులను స్వార్థపూరిత ప్రయోజనాల కోసం అనుకోవాలా, లేక మనిషి జీవన శైలిలో జీవన విధానంలో ఓ భాగంగా మనిషి మనుగడకు సోపానం అనుకోవాలా? ఈ పొల్యూషన్లో మీరు కూడా ఓ భాగస్తులని ఒప్పుకుంటే దానిని కంట్రోల్ చేసే విధానంలో బాధ్యత కూడా మీకే ఉంది. సో డోంట్ ట్రై టు ఎస్కేప్ ఆర్ స్కిప్ ఫ్రమ్ దీస్ పొల్యూషన్ టాపిక్స్. లెట్ us try to discuss and to avoid these 3 types of pollutions. అందుకు మీ సలహాలు మీ సూచనలను మాతో పాటు సొసైటీతోనూ పంచుకోండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.